హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఏప్రిల్లోనే రిలీజ్ కాబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా పూర్తి అయిపోయింది. అంతేకాకుండా గత 15 డేస్ బ్యాక్ వెళ్ళినట్లయితే కనుక మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్వయంగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది, అతి తక్కువ రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది, అంతేకాకుండా అది త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే గత వారం వెనక్కి వెళ్తే మనం సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని చాలా స్వయంగా చెప్పడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ అవుతుంది, అది ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది, అలాగే జూన్ లోపు అది పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు విద్యాశాఖ మీద జరిగిన సమీక్షలో అనేక ముఖ్యమైనటువంటి అంశాలు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగానే మెగా డిఎస్సి ఏర్పాట్లు పూర్తి చేయాలని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ రంగం సిద్ధం చేయాలని, అధికారులకు త్వరితగతిన ఈ నోటిఫికేషన్ రెడీ చేసి రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్లో ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ పడిన ప్రతిసారి ఏదో రకమైన ఇబ్బందులు వచ్చేసి ఆ నోటిఫికేషన్ ఆగిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి న్యాయపరమైన చిక్కులేవి రాకుండా నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా రూపొందించి ఎటువంటి లోట్లు దాంట్లో సమస్యలు తలెత్తకుండా, న్యాయపరమైన సమస్యలు అనేవి తలెత్తకుండా అతి జాగ్రత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే త్వరలోనే మెగా డిఎస్సి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, త్వరలో మెగా డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డిఎస్సి 10th ఇంటర్ ఫలితాలతో పాటుగా పలు అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈరోజు డిఎస్సి అంశంతో పాటు అనేక ఇంటర్ 10th రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా చర్చించడం జరిగింది. ఇక విద్యాశాఖలో చేపట్టినటువంటి సంస్కరణను రాబోయే జూన్ లోపు, ఇక్కడ చూడవచ్చు మీరు, రాబోయే జూన్ లోపే ఈ యొక్క విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా గతంలో లాస్ట్ వీక్ జూన్ లోపే ఈ యొక్క ప్రాసెస్ అంతా పూర్తి చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. జూన్లో పూర్తి చేయాలన్నారు. రాబోయే 4-7 విద్యా ప్రమాణాలపై దృష్టి పెట్టాలన్నారు. న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా, ఇక్కడ చూడండి, న్యాయపరమైన చిక్కులు లేకుండా త్వరితగతిన ఈ డిఎస్సి ప్రకటనకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉంచారు. ఈ డిఎస్సి ప్రకటన ఖచ్చితంగా ఈ నెలలోనే జరగబోతూ ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయింది. అందులో ఏ చిక్కులు, లోటుపాట్లు, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలన్నారు. ఇకపోతే 10th ఇంటర్ ఫలితాల విడుదలకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది మొత్తం మీద ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది త్వరితగతిన రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే న్యాయపరమైన సమస్యలు వస్తే నోటిఫికేషన్ లేట్ అయిపోద్ది, ఆగిపోతుంది, ఒక్కోసారి ప్రాసెస్ ఆగుద్ది, ఎగ్జామ్స్ ఆగుతాయి, ఇట్లాంటి సమస్యలనే వస్తాయి. కాబట్టి ఆ విధంగా నోటిఫికేషన్ డిలే అయిపోద్ది, అంటే ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండా అది డ్రాగ్ అని అవుద్ది. కాబట్టి అటువంటి సమస్యలు రాకుండా ఈ నోటిఫికేషన్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా దాన్ని ప్రిపేర్ చేసి త్వరితగతిన ప్రకటించాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.